ఆదిలాబాద్ జిల్లాను క్షయరహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుమలత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిక్షయ్ శిబిర్ కార్యక్రమంలో పాల్గొని క్షయవ్యాధి నిర్మూలన కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. క్షయ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం నిక్షయ్ శిబిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దేశవ్యాప్తంగా 354 జిల్లాలను ఎంపిక చేయగా అందులో ఆదిలాబాద్ జిల్లా ఎంపికైందన్నారు. క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు మెరుగైన వైద్య సేవలను అందించడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాను అనతి కాలంలోనే క్షయరహిత జిల్లాగా మార్చవచ్చన్నారు. కనుగొని 150 సంవత్సరాలైనా మనం ఇంకా వ్యాధి పైన పోరాటం చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ 100 రోజుల టీబీ కార్యక్రమంలో భాగంగా 10 లక్షణాలు, అంటే ఏ లక్షణాలు, 2 వారాల నుంచి దగ్గు, జ్వరము, ఆయాసంగా ఉండటము, ఛాతీలో నొప్పి, నీరసము, బరువు తగ్గటము, ఆకలి లేకపోవటము, ఇలా ఈ 10 లక్షణాలు ఏ లక్షణాలు ఉన్నా వారి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి సంప్రదించి డాక్టర్ సూచన మేరకు ఎక్స్రే మరియు తెమడ పరీక్షలు చేయించుకోండి. ఆ తెమడ పరీక్షలు కూడా సిబినాట్, ట్రూనాట్ అనే ఆధునిక పరీక్షలతో ద్వారా టీబీని గుర్తించి వాళ్ళకి మందులు ఇవ్వడం చేయడానికి కృషి జరుగుతున్నది.